హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి సోషల్ కంటెంట్ టెస్ట్ సిరీస్. సో ఇది 8th క్లాస్ 7th లెసన్ ద్రవ్యం మరియు బ్యాంకింగ్. సో ఈ టెస్ట్ సిరీస్ మీరు తీసుకుంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్నట్టే. సో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది నేను టేబుల్స్లో కానీ హైలైట్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు చదవడం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో సబ్మిట్ చేసిన తర్వాత క్వశ్చన్ కింద ఈ విధంగా కనబడుతుంది, మీకు క్లియర్గా క్వశ్చన్ కింద కనబడుతుంది. సో చూద్దాం. చాలా పురాతన కాలంలో ప్రజలు వీటిని ద్రవ్యంగా ఉపయోగించేవారు. ఆన్సర్, ధాన్యం మరియు పశువుల్ని ప్రజలు ద్రవ్యంగా వినియోగించేవారు. లోహాల గురించి సరికానిది గుర్తించండి. కాలక్రమంలో అరుదైన ఆకర్షణీయమైన లోహాలను మార్పిడి చేసుకునేందుకు మాధ్యమంగా ప్రజలు ఉపయోగించడం మొదలుపెట్టారు. కరెక్ట్. లోహాలతో మార్పిడి చేసేటప్పుడు ప్రతిసారి దాన్ని తూకం వేయాల్సి వచ్చేది. తర్వాత లోహాల నాణ్యత పట్ల వ్యాపారస్తులకు అనుమానం కలిగేది. కరెక్ట్. ఈ పరిస్థితుల్లో కొంతమంది రాజులు ఈ సమస్యల్లో కొన్నింటిని పరిష్కరిస్తూ వాళ్ళకి అనుకూలమైన విధానాల్ని రూపొందించారు. సో ఇది కూడా కరెక్టే. ప్రామాణికమైన ఆకారం, బరువు, నాణ్యతలు కలిగిన నాణేలను వ్యాపారస్తులు తయారు చేయడం మొదలైంది. సో ఇది రాంగ్. ప్రామాణిక ఆకారం, బరువు, నాణ్యతలు కలిగిన నాణాలను రాజుగారి టంకశాలలో తయారు చేయడం మొదలైంది. సో నేను ఈ టెస్ట్ని అన్లాక్ చేశాను ఫ్రెండ్స్. ఒకసారి రాసి చూడండి ఎలా ఉంది అనేది. సో ఎవరి కాలంలో ప్రామాణిక నాణ్యంగా బిసాంత్ అనే బంగారు నాణెం ఉండేది? రోమన్ల కాలంలో ప్రామాణిక నాణెం బిసాంత్ అనే బంగారు నాణెం. మౌర్యుల కాలంలో ప్రామాణిక నాణెం పానా, ఇది ఒక వెండి నాణెం. సో బిసాంత్ అనేది బంగారు నాణెం, అది రోమన్ల కాలంలో ప్రామాణిక నాణెం. సో పానా అనేది వెండి నాణెం, ఇది మౌర్యుల కాలంలో ప్రామాణిక నాణెం. షెరాఫ్ అంటే అకౌంటెంట్. స్వర్ణకారుల గురించి సరికానిది గుర్తించండి. పెద్ద మొత్తంలో సరుకులు కొని అమ్మేవారు ఈ లావాదేవీల కోసం పెద్ద మొత్తంలో వెండి, బంగారు నాణేల్ని భద్రపరచడం కోసం డబ్బుకు రక్షణ కల్పించే స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళేవారు. కరెక్ట్. స్వర్ణకారుడు తగిన రుసుము తీసుకొని వాటిని భద్రపరిచి వారు కోరినప్పుడు వాటిని అందుబాటులో ఉంచేవాడు, తగినంత రుసుము తీసుకొని. కరెక్ట్. ఈ విధానం ప్రాచుర్యం పొంది స్వర్ణకారులపై, షెరాఫ్ అంటే అకౌంటెంట్పై నమ్మకం పెరిగింది. కరెక్ట్. స్వర్ణకారులు నాణేల్ని భద్రపరిచేవారు. కరెక్ట్. కానీ రుణాలు ఇచ్చేవారు కాదు. సో ఇందులో రాంగ్ ఇది. స్వర్ణకారులు నాణేల్ని భద్రపరిచేవారు, అలానే రుణాల్ని కూడా ఇచ్చేవారు. వీరికి అనేక ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో బ్రాంచెస్, శాఖలుండేవి. ఈ విధానమే కాగితపు డబ్బు లేదా హుండీలు అనే కొత్త విధానానికి దారితీసింది. కరెక్ట్. సో ప్రీవియస్ టెట్ బిట్ ఇది, ఈ లైన్. స్వర్ణకారుడి రసీదుల గురించి సరైనది గుర్తించండి. ఎవరైనా వెండి, బంగారు నాణేలను స్వర్ణకారుడి వద్ద ఉంచి తన పేరు మీద రసీదుని తీసుకోవచ్చు. కరెక్ట్. నేను ఈ నాణేలను చెల్లిస్తాను అని ప్రమాణం చేస్తున్నాను అని ఆ రసీదు తెలియజేస్తుంది. కరెక్ట్. ఈ రసీదు ఒకరి నుండి మరొకరికి చెలామణి అవుతూ చెల్లింపులకు మాధ్యమంగా అందరి అంగీకారం పొందింది. కరెక్ట్. ఇలాంటి రసీదులపై ఉన్న నమ్మకం కారణంగా ఇది కొత్త రకం డబ్బుగా పనిచేసింది. కరెక్ట్. సో పైవన్నీ కూడా సరైనవే. భారతదేశంలో తొలి బ్యాంకర్ల గురించి సరైన జతను గుర్తించండి. సూరత్కి చెందిన జగత్ సేట్లు. సో ఇది రాంగ్. జగత్ సేట్లు సూరత్ కాదు, బెంగాల్కి చెందిన జగత్ సేట్లు తొలి బ్యాంకర్లు. సో అలానే సూరత్కి చెందినది అరుణ్జీ నాథ్జీ. బెంగాల్కి చెందిన అరుణ్జీ నాథ్జీ. సో ఇది రాంగ్. అరుణ్జీ నాథ్జీ బెంగాల్ కాదు, సూరత్కి చెందిన అరుణ్జీ నాథ్జీ. సో బెంగాల్కు చెందిన జగత్ సేట్లు. మద్రాస్కి చెందిన చెట్టియార్. కరెక్ట్. తొలి బ్యాంకర్లలో ఒకరు మద్రాస్కి చెందిన చెట్టియార్. బెంగళూరుకి చెందిన షా, ఇది కూడా రాంగ్. షా. పాట్నాకు చెందిన షా. సో ఒకసారి చూద్దాం. భారతదేశంలో తొలి బ్యాంకర్లు అయిన వీరు ఎంతో డబ్బును, పరపతిని అనుభవించారు. వీరి రసీదులను హుండీలు అనే కాగితపు డబ్బులను
దేశమంతటా విదేశాల్లో కూడా అంగీకరించేవారు. విదేశాల్లో కూడా. ఇది టెట్లో వచ్చింది. ఈ లెసన్ చిన్న లెసన్ అయినా కూడా ఇందులో చాలా క్వశ్చన్స్ చాలా షిఫ్ట్స్లో అడగడం జరిగింది. సో ఈ తొలి బ్యాంకర్లు బెంగాల్కి చెందిన జగత్ సేట్లు, పాట్నాకి చెందిన షా, సూరత్కి చెందిన అరుణ్ జీ నాథ్జీ, మద్రాస్కి చెందిన చెట్టియార్. వీరందరూ కూడా భారతదేశంలో తొలి బ్యాంకర్లు. సో వీరి రసీదులను, హుండీలు అనే కాగితపు డబ్బులను దేశమంతటా విదేశాల్లో కూడా అంగీకరించేవారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 1606లో యూరప్లో ఆమ్స్టర్డామ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 1606లో యూరప్లో. దీని గురించి సరైనది గుర్తించండి. ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన 846 రకాల బంగారు, వెండి మరియు ఇతర లోహ నాణేలు ఉండేవి. సో ఇది రాంగ్. ఇక్కడ మార్పిడికి ప్రభుత్వం ఆమోదించిన 846 రకాల బంగారం, వెండి నాణేలు ఉండేవి. వ్యాపారస్తులు ఒకరికొకరు సహకరించుకుంటూ ఉండేవారు. సో ఇది కూడా రాంగ్. వ్యాపారస్తులు ఒకరికొకరు అనుమానిస్తూ ఉండేవారు. నాణేల బరువు, నాణ్యతల పట్ల అందరికీ నమ్మకం ఉండేది. సో ఇది కూడా రాంగ్. నాణేల బరువు, నాణ్యతల పట్ల ఎవ్వరికి కూడా నమ్మకం ఉండేది కాదు. ఆమ్స్టర్డామ్ వర్తకులందరూ కలిసి ఆ నగర యాజమాన్యంలో ఉండే ఒక బ్యాంకుని స్థాపించారు. సో ఇది కరెక్ట్. ఇందులో సరైనది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకుల ఆవిర్భావ దశలో వాటి పనితీరు గురించి సరైనది గుర్తించండి. బ్యాంకుల ఆవిర్భావ ప్రారంభ దశలో ఒక వర్తకుడు తన నాణేల్ని బ్యాంకుకి తీసుకెళ్ళిస్తే అతడు ఇచ్చిన నాణేల యొక్క బరువుని తూచి నాణ్యతను పరిశీలించి ఒక రసీదు ఇచ్చి అతడి పేరున ఒక ఖాతాని తెరుస్తుంది బ్యాంక్. కరెక్ట్. ఆ వ్యాపారి తనకు కావలసినప్పుడు స్వచ్ఛమైన బంగారం పొందొచ్చు. అవసరమైతే దీంట్లో కొంత మొత్తం ఇంకొక వ్యక్తికి బదిలీ చేయవచ్చు. కరెక్ట్. వ్యాపారస్తులు నాణేలకు బదులుగా బ్యాంకు రసీదుల్ని అడిగేవారు లేదా తమ ఖాతాలో బదిలీ చేయమని అనేవాళ్ళు. కరెక్ట్. బ్యాంకులో జమ చేసిన మొత్తం కొత్త రకం డబ్బుగా మారింది. ఈ బ్యాంకు వ్యాపారం పెరిగి అది 2 శతాబ్దాల పాటు, 200 సంవత్సరాల పాటు విజయవంతంగా పనిచేసింది. కరెక్ట్. పైవన్నీ కూడా సరైనవే. బ్యాంక్ ఆవిర్భావ దశలో పనితీరు ఇదే విధంగా ఉండేది. వాణిజ్య బ్యాంకుల గురించి సరైనది కానిది గుర్తించండి. వాణిజ్య లావాదేవీలను నిర్వహించేది బ్యాంకింగ్. కరెక్ట్. దీంట్లో ప్రజల దగ్గర నుండి డబ్బుని జమ చేసుకుంటారు. కరెక్ట్. ఈ డబ్బులు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి బదిలీ చేయవచ్చు. కరెక్ట్. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే వాణిజ్య బ్యాంకులు అప్పులు ఇస్తాయి. సో ఇది రాంగ్. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఇతర వ్యక్తులకు కూడా బ్యాంకులు డబ్బులు ఇస్తాయి. ఇలాంటి బ్యాంకులనే వాణిజ్య బ్యాంకులు అంటారు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4 మాత్రమే. ప్రాథమిక పొదుపు ఖాతా గురించి సరికానిది గుర్తించండి. సో ప్రాథమిక పొదుపు ఖాతా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అలానే నో యువర్ కస్టమర్ షరతులతో తెరిచిన ఖాతా ఒకటి ఉంటుంది. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. సో ప్రాథమిక పొదుపు ఖాతా, బేసిక్ సేవింగ్స్ అకౌంట్, కనీస నిల్వ అస్సలు లేకుండా అంటే జీరో బ్యాలెన్స్ లేదా అతి తక్కువ ఉండవచ్చు దీంట్లో. కరెక్ట్. వ్యక్తులకు ఖాతా తెరవడానికి వయస్సు, ఆదాయం, జమ చేయాల్సిన కనీస మొత్తం వంటి షరతులు ఏవి కూడా లేవు. కరెక్ట్. నెలకు 5 సార్లు నగదు తీసుకోవడం ఏటీఎం నుండి తీసుకున్న వాటితో కలిపి అనుమతించబడింది. సో ఇది రాంగ్. నెలకు 5 సార్లు కాదు, 4 సార్లు. ఇది మొన్నటి టెట్లో కూడా అడిగారు. నెలకు 4 సార్లు నగదు తీసుకోవడం అనుమతించబడింది ఏటీఎంతో తీసుకున్న వాటితో కలిపి. నగదు తీసుకోవడం, డిపాజిట్ చేయడం, ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాలు లేదా చెక్ల ద్వారా సొమ్ము జమ చేయడం లాంటి సేవల్ని పొందవచ్చు. నగదు తీసుకోవచ్చు, డిపాజిట్ చేయవచ్చు, ఎలక్ట్రానిక్ చెల్లింపు మార్గాల ద్వారా లేదా చెక్ల ద్వారా సొమ్ము జమ చేయడం లాంటి సేవల్ని కూడా పొందొచ్చు. సో కరెక్ట్. ఇందులో సరికానిది ఆప్షన్ 3. నెలకు 4 సార్లు అని గుర్తుపెట్టుకోండి. అమౌంట్ తీసుకోవడం, విత్డ్రా చేయడం. పిఎంజేడివై గురించి సరికానిది గుర్తించండి. పిఎంజేడివై అంటే ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన. కరెక్ట్. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆగస్టు 2014లో స్థాపించింది. కరెక్ట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పేద ప్రజలందరికీ జీరో బ్యాలెన్స్తో బ్యాంకులో ఖాతాలు తెరిచేలా సదుపాయం కల్పించడం. కరెక్ట్.
ఈ పథకం కింద ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా మరియు ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని రూపే కార్డు ద్వారా అందిస్తుంది. సో ఇది రాంగ్. ఈ పథకం కింద ప్రభుత్వం 2 లక్షలు కాదు 1 లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా మరియు ఓవర్ డ్రాఫ్టింగ్ సదుపాయాన్ని రూపే కార్డు ద్వారా అందిస్తుంది. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. సో రూపేని రూపొందించినది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI. ప్రాథమిక పొదుపు ఖాతా సులభం చేసిన నో యువర్ కస్టమర్ షరతులతో తెరిచినట్లయితే ఇది చిన్న ఖాతా వలె పరిగణించబడుతుంది. ఈ చిన్న ఖాతాలకు వర్తించే షరతుల గురించి సరికానిది గుర్తించండి. సో సేమ్ క్వశ్చన్ మొన్న అడిగారు. సో చూద్దాం. ఈ ఖాతాలో మొత్తం జమ 1 సంవత్సరంలో 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు. సో మొత్తం జమ 1 సంవత్సరంలో 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఉండకూడదు. కరెక్ట్. ఏ సమయంలో కూడా ఈ ఖాతాలో గరిష్ట నిల్వ 50,000కు మించి ఉండకూడదు. కరెక్ట్. నగదు రూపంలో కానీ ఇతర బదిలీల రూపంలో కానీ తీసుకున్న మొత్తం నగదు రూపంలో కానీ విత్డ్రాయల్స్ రూపంలో కానీ తీసుకున్న అమౌంట్ మొత్తం ఒక నెలలో 10,000 రూపాయలు మించి ఉండకూడదు. కరెక్ట్. చిన్న ఖాతాలు మొదట 12 నెలల పాటు అమల్లో ఉంటాయి. కరెక్ట్. తర్వాత ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువుని సమర్పిస్తే దీన్ని 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. సో ఇది రాంగ్. సో తర్వాత ఖాతాదారు అధికారికంగా సమ్మతించిన పత్రాల కోసం దరఖాస్తు చేసినట్లు రుజువు సమర్పిస్తే దీన్ని 12 నెలల పాటు మరొక 12 నెలల పాటు పొడిగించవచ్చు. 3 సంవత్సరాలు కాదు, మరొక 12 నెలల పాటు పొడిగించవచ్చు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో కన్ఫ్యూజ్ కూడా చేస్తుంది. సో నో యువర్ కస్టమర్ షరతులతో తెరిచిన ప్రాథమిక పొదుపు ఖాతాలో మొత్తం జమ సంవత్సరంలో 1,00,000కి మించరాదు. గరిష్ట నిల్వ ఏ సమయంలో కూడా 50,000 రూపాయలకు మించి ఉండరాదు. సో ఇక్కడ బాక్స్ కట్ అయింది PDF కాబట్టి మీకు టెస్ట్ సిరీస్లో ఉంటుంది. 1 నెలలో తీసుకున్న మొత్తం అమౌంట్ విత్డ్రా మరియు జమ అమౌంట్ నగదు రూపంలో విత్డ్రా చేసినా కానీ లేదా ఏ రూపంలో తీసుకున్నా కానీ సో 1 నెలలో మొత్తం 10,000 రూపాయలకు మించి ఉండకూడదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కరెంటు ఖాతా గురించి సరైనది గుర్తించండి. కరెంటు ఖాతా నుండి ఎన్నిసార్లైనా డబ్బులు తీసుకోవచ్చు, జమ చేయవచ్చు. వీటిపై ఎలాంటి పరిమితి లేదు. కరెక్ట్. కరెంటు ఖాతాలో ఉన్న మొత్తంపై బ్యాంక్ ఎలాంటి వడ్డీ చెల్లించదు, అదనంగా సేవా రుసుము వసూలు చేస్తుంది. కరెక్ట్. సో పై 2 కూడా సరైనవే. సో పెద్ద పెద్ద బిజినెస్ కంపెనీస్కి రోజు డబ్బులు వస్తాయి. సో అలానే వాళ్ళు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన డబ్బు అవసరాల కోసం బ్యాంకులు కరెంటు ఖాతా అనే ప్రత్యేక ఖాతాల్ని కలిగి ఉంటాయి. సో ఇది బిజినెస్ పీపుల్ యూజ్ చేస్తారు. సో దీంట్లో బ్యాంక్ ఎలాంటి వడ్డీ చెల్లించదు, అదనంగా సేవా రుసుము వసూలు చేస్తుంది. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. రికరింగ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే తక్కువగా ఉంటుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్స్పై వడ్డీ ఎక్కువ రికరింగ్ డిపాజిట్స్ మీద ఇచ్చే వడ్డీ కంటే. సో ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి సరైనది గుర్తించండి. FD గురించి దీన్నే టర్మ్ డిపాజిట్స్ అని కూడా అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్స్నే. ఈ డిపాజిట్ వేసిన కాలంలోకి డబ్బు తీసుకోవడానికి లేదు. అది 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, లేదా 7 సంవత్సరాలు కావచ్చు. సో ఆ కాలం లోపల డబ్బు తీసుకోవడానికి వీల్లేదు. ఫిక్స్డ్ డిపాజిట్పై రికరింగ్ డిపాజిట్ కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. సో పైవన్నీ కూడా సరైనవే. బ్యాంకు జమలు వేటితో సమానం? డబ్బుతో సమానం. సో ఒక బ్యాంకు ఖాతాలో జమ చేసిన చెక్కు ద్వారా ఇంకొక ఖాతాలోకి డబ్బుని బదిలీ చేయవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహించే ఈ విధానం వల్ల బ్యాంకులో చేసిన జమ అనేది డబ్బుల్లాగా పనిచేస్తుంది. అంటే బ్యాంకు యొక్క జమలు అనేవి డబ్బుతో సమానం. క్లియరింగ్ బ్యాంక్ గురించి సరికానిది గుర్తించండి. అనేక పట్టణాలు, నగరాల్లో అన్ని బ్యాంకుల ప్రతినిధులు ప్రతిరోజు సమావేశమై ఆ రోజు ప్రతి బ్యాంకుకి ఇతర బ్యాంకుల నుండి రావాల్సిన మొత్తాల్ని అలాగే ఇతర బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తాల్ని నిర్ధారించుకుంటారు. కరెక్ట్. సరిచూసిన చెక్కుల్ని ఒకరికొకరు మార్చుకుంటారు. కరెక్ట్. ఒక బ్యాంకు క్లియరింగ్ బ్యాంక్గా పనిచేస్తుంది. అయితే ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులకి ఖాతాలు ఉండవు. ఇది రాంగ్. ఒక బ్యాంకు క్లియరింగ్ బ్యాంక్గా పనిచేస్తుంది. అయితే ఆ బ్యాంకులో మిగిలిన బ్యాంకులకి ఖాతాలు ఉంటాయి.
బ్యాంకుల మధ్య వసూళ్లు చెల్లింపులను ఈ క్లియరింగ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నేను లింక్ మిస్ కాకుండా ఇవ్వడం జరిగింది మళ్ళీ కింద కూడా. సో బ్యాంకుల మధ్య వసూలు చెల్లింపులను క్లియరింగ్ బ్యాంక్ నిర్వహిస్తుంది. ఈ విధానంలో అన్ని బ్యాంకులు వాటి శాఖలు కూడా కంప్యూటర్ల ద్వారా కనెక్ట్ అయి ఉన్నాయి. సో అన్ని బ్యాంకు ఖాతాల్ని వారి సంతకాల్ని ఎక్కడ ఉన్న బ్రాంచ్లోనైనా సరిచూసుకోవచ్చు. కాబట్టి బ్యాంకు ప్రతినిధులు కలవాల్సిన పని లేదు. అదేవిధంగా వేరే ఊళ్ళో ఉన్న బ్రాంచెస్కి కూడా బ్యాంకులు చెక్కులు పంపించాల్సిన అవసరం లేదు. సో కంప్యూటర్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు మధ్య లావాదేవీల్ని అనుసంధానం చేయబడ్డ కంప్యూటర్లతో నిర్వహిస్తారు. దీనివల్ల పనులు చాలా తేలిగ్గానే కాకుండా చాలా తొందరగా కూడా పూర్తవుతాయి. సో నేను లింక్ మిస్ కాకుండా ఎక్స్ప్లెనేషన్స్లో ఇవ్వడం జరిగింది. సో చెక్కుల గురించి సరికానిది గుర్తించండి. ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఆ వ్యక్తి పేరుతో చెక్ ఇస్తారు. కరెక్ట్. వేరే ఊళ్ళో ఉన్న వ్యక్తికి డబ్బుని పంపించాలంటే ఆ వ్యక్తి పేరు మీద చెక్కు రాసి దాన్ని పోస్టులో పంపించవచ్చు. కరెక్ట్. బ్యాంకు ద్వారా మరొకరి ఖాతాలోకి డబ్బుల్ని బదిలీ చేయడానికి చెక్కుని ఉపయోగించలేము. సో ఇది రాంగ్. బ్యాంకు ద్వారా మరొకరి ఖాతాలోకి డబ్బుని బదిలీ చేయడానికి చెక్కుని ఉపయోగించవచ్చు. వ్యాపార లావాదేవీల్లో మాధ్యమంగా చెక్కులు ముఖ్య పాత్రని పోషిస్తాయి. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. క్రాస్ చెక్ గురించి సరికానిది గుర్తించండి. సో మనల్ని క్రాస్ చెక్ గురించి తెలుసుకోమని బాక్స్లో ఇచ్చారు. సో క్రాస్ చెక్ గురించి నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను. చూద్దాం. క్రాస్ చెక్ అంటే చెక్కుపై 2 సమాంతర రేఖల్ని గీయడం. కరెక్ట్. ఇది చెక్కును నగదుగా మాత్రమే ఇవ్వమని సూచిస్తుంది. సో ఇది రాంగ్. ఇది చెక్కుని నగదుగా కాకుండా చెల్లింపుదారుని బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేయాలని సూచిస్తుంది. ఇది టెట్లో కూడా అడిగారు. చెక్కుని నగదుగా ఇవ్వకుండా చెల్లింపుదారుడి బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేయాలని క్రాస్ చెక్ సూచిస్తుంది. ఈ గీతల్ని చెక్ అంతటా లేదా ఎగువ ఎడమ చేతి మూలలో గీయవచ్చు. ఈ గీతల్ని. కరెక్ట్. ఇది డబ్బుని దొంగిలించకుండా లేదా తప్పు వ్యక్తుల చేతుల్లో వెళ్లకుండా రక్షిస్తుంది. కరెక్ట్. సో సరికానిది ఆప్షన్ 3. ఆప్షన్ 2. ఇది చాలా ఇంపార్టెంట్. నగదుగా కాకుండా చెల్లింపుదారుని బ్యాంక్ ఖాతాలో మాత్రమే జమ చేయాలని సూచిస్తుంది. సరికానిది ఆప్షన్ 2. డిమాండ్ డ్రాఫ్ట్ గురించి సరికానిది గుర్తించండి. కొన్ని సంస్థలు అందించే సేవల్ని పొందాలంటే కొంత డబ్బుని ముందుగా ఆయా సంస్థలకి చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బుని డీడీ రూపంలో కట్టాలి. సో కరెక్ట్. బ్యాంకులు మనకు డిమాండ్ డ్రాఫ్ట్ సేవల్ని కూడా అందిస్తున్నాయి. బ్యాంకులు మనకు డీడీలను ఇవ్వడానికి సేవా రుసుముగా కొంత డబ్బు తీసుకుంటాయి. కరెక్ట్. డీడీ మారక విలువ డీడీ పైన ఉన్న డబ్బు కంటే ఎక్కువగా ఉంటుంది. సో ఇది రాంగ్. డీడీ మారక విలువ అనేది డీడీపై ఉన్న డబ్బుకి సమానంగా ఈక్వల్గా ఉంటుంది. డీడీ మారక విలువ డీడీపై ఉన్న డబ్బు 2 ఈక్వల్గా ఉంటాయి. సో ఉదాహరణకు 1000 రూపాయల డీడీ తీసుకోవాలంటే బ్యాంకుకి 30 రూపీస్తో కలిపి మొత్తం 1030 రూపాయలు చెల్లించి డీడీ తీసుకోవాలి. సో డీడీ మారక విలువ డీడీపై ఉన్న డబ్బుకి సమానంగా ఉంటుంది. సో ఇందులో సరికానిది ఆప్షన్ 4. ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. బ్యాంకు ఎవరి పేరుపై డీడీ మంజూరు చేస్తుందో వారు ఈ డీడీని పొందిన వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు. కరెక్ట్. చెక్కు ఇచ్చిన వ్యక్తి ఖాతాలో సరిపడా నిధులు లేకపోతే బ్యాంకులు డబ్బులు చెల్లించవు. సో ఇది కూడా కరెక్ట్. చెక్ ఇచ్చిన వ్యక్తిలో సరిపడా చెక్కు ఇచ్చిన వ్యక్తి యొక్క అకౌంట్లో సరిపడా డబ్బులు లేకపోతే బ్యాంకులు డబ్బులు చెల్లించవు. బ్యాంకుకి ముందుగానే డబ్బులు కట్టి తీసుకుంటాం కాబట్టి అన్ని రకాల చెల్లింపులకు డీడీ అనేది ఆమోదయోగ్యమైంది. కరెక్ట్. సో ఈ 3 కూడా కరెక్టే. సో పై అంశాలలో 2 మాత్రమే సరైనవి అనేది రాంగ్. ఇందులో సరికానిది ఆప్షన్ 4. సో పై 3 కూడా కరెక్టే. సరికానిది ఆప్షన్ 4. సో పై అంశాల్లో 3 సరైనవే కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మైనర్ల బ్యాంకు ఖాతాల గురించి సరికానిది గుర్తించండి. ఏ వయస్సులో ఉన్న మైనర్ అయినా బాలుడు లేదా బాలిక యొక్క సహజ సంరక్షకుని లేదా చట్టం ద్వారా నియమించబడ్డ సంరక్షకుడి ద్వారా పొదుపు లేదా ఫిక్స్డ్ లేదా రికరింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాని తెరవచ్చు. కరెక్ట్. సో ఏ వయస్సులో ఉన్న మైనర్ అయినా బాలుడు కావచ్చు బాలిక కావచ్చు సో సహజ సంరక్షకుడు లేదా చట్టం ద్వారా నియమించబడ్డ సంరక్షకుడి ద్వారా పొదుపు ఖాతా లేదా ఫిక్స్డ్ ఖాతా లేదా రికరింగ్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాని తెరవచ్చు. బ్యాంకులో అమల్లో ఉన్న నష్ట నిర్వహణ వ్యవస్థని బట్టి 10 ఏళ్లు దాటిన మైనర్లు సొంతంగా పొదుపు ఖాతాల్ని తెరిచి లావాదేవీల్ని జరపడానికి అనుమతించవచ్చు. కరెక్ట్. వీరికి ఏటీఎం లేదా డెబిట్ కార్డ్,
చెక్ బుక్ మొదలైనవి అనుమతించవచ్చు, కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించరు. ఇది రాంగ్. వీరికి ఏటీఎం, డెబిట్ కార్డ్, చెక్ బుక్ మొదలైన వాటితో పాటు ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తారు. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటుంది మైనర్స్కి. అదనపు బ్యాంకింగ్ సదుపాయాల్ని కల్పించవచ్చు, కానీ ఈ మైనర్ల ఖాతాల నుండి నిల్వగల సొమ్ము నుండి మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది కూడా కరెక్ట్. వీళ్ళ దాంట్లో నిల్వ ఉన్న సొమ్ము నుండి మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంది మైనర్ అకౌంట్స్లో. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. వీళ్ళకి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. బ్యాంకులు పొందే ఆదాయం గురించి సరైనది గుర్తించండి. బ్యాంకులు ప్రజలకు ఇచ్చిన అప్పుల్ని వాళ్ళు వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. కరెక్ట్. బ్యాంకులు ప్రభుత్వానికి కూడా అప్పులిచ్చి కొంత వడ్డీ పొందుతాయి. కరెక్ట్. బ్యాంకులు ఇచ్చిన అప్పుపై వచ్చే వడ్డీ బ్యాంకుల యొక్క ఆదాయం. కరెక్ట్. సో పైవన్నీ కూడా సరైనవే. ఈఎంఐని విస్తరించండి. ఈఎంఐ ఫుల్ ఫామ్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఎస్హెచ్జి స్వయం సహాయక సంఘం గురించి సరైనది గుర్తించండి. ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, స్వయం సహాయక సంఘం. కరెక్ట్. స్వయం సహాయక సంఘంలో సభ్యులు బ్యాంకు నుండి అప్పు తీసుకుంటే హామీ కింద ఎలాంటి ఆస్తులు చూపించాల్సిన అవసరం లేదు. కరెక్ట్. తమ సభ్యులు అప్పులు తిరిగి చెల్లించేలా చూసే బాధ్యత ఈ సంఘం తీసుకుంటుంది. కరెక్ట్. సో పైవన్నీ కూడా సరైనవే. అనేక బ్యాంకుల్లో ఉద్యోగులు యంత్రాలు నిర్వహించే టెల్లర్ కౌంటర్ల స్థానాన్ని ఏవి తీసుకుంటున్నాయి? ఆన్సర్ ఏటీఎం, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్ తీసుకుంటున్నాయి ఈ టెల్లర్ కౌంటర్ల స్థానాన్ని. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి. బ్యాంకింగ్ కార్యకలాపాల్ని ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లతోనూ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలతోనూ నిర్వహిస్తున్నారు. దీన్నే ఎలక్ట్రానిక్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటారు. కరెక్ట్. అనేక బ్యాంకులు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లాంటి వాటి ద్వారా తమ ఖాతాదారులకు ఆన్లైన్ బ్యాంకింగ్ సేవల్ని అందిస్తున్నాయి. కరెక్ట్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఒక వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుండి మరొక వ్యక్తికి చెందిన మరొక బ్యాంక్ ఖాతాకి డబ్బుల్ని బదిలీ చేయవచ్చు. కరెక్ట్. సో పైవన్నీ కూడా సరైనవే. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అంటే ఇంటర్నెట్ ఉన్న కంప్యూటర్లతో ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాలతో నిర్వహించే బ్యాంకింగ్ కార్యకలాపాలు. డిజిటల్ చెల్లింపు విధానాల గురించి సరికానిది గుర్తించండి. నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. సో దీని ద్వారా ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత డబ్బునైనా బదిలీ చేయవచ్చు. కరెక్ట్. ఆర్టీజీఎస్ ద్వారా ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు కనీసం 2 లక్షలు మరియు గరిష్టంగా ఎంతైనా ద్రవ్యాన్ని బదిలీ చేయవచ్చు. కరెక్ట్. ఐఎంపిఎస్ ఫుల్ ఫామ్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. సో ఆర్టీజీఎస్ ఫుల్ ఫామ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఐఎంపిఎస్ ద్వారా ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతాను మరొక ఖాతాకు ద్రవ్యాన్ని మొబైల్ ఫోన్ ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తక్షణం బదిలీ చేయొచ్చు. అయితే ఐఎంపిఎస్ చెల్లింపు విధానాన్ని ఏటీఎం ద్వారా చేయలేము. సో ఇది రాంగ్. ఐఎంపిఎస్ చెల్లింపు విధానం ద్వారా ఏటీఎం ద్వారా కూడా తక్షణం మనం డబ్బుని పంపించవచ్చు ఐఎంపిఎస్ ద్వారా. సో యూపీఐ ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. యూపీఐ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడం కోసం వారి పేరు, ఖాతా సంఖ్య, బ్యాంక్ పేరు, బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు. వారి విపిఏ అంటే వర్చువల్ పేమెంట్ అడ్రస్ లేదా ఆధార్ కార్డ్ నెంబర్లో ఏ ఒక్కదానితోనైనా తక్షణం ద్రవ్యాన్ని బదిలీ చేయవచ్చు. కరెక్ట్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. ఒకసారి ఈ పేమెంట్స్ అన్నింటి గురించి కూడా చూద్దాం. నేను టేబుల్లో ఇవ్వడం జరిగింది. సో డిజిటల్ చెల్లింపు విధానాలు. నెఫ్ట్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. ఈ చెల్లింపు విధానం ద్వారా ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు ఎంత డబ్బునైనా బదిలీ చేయవచ్చు. ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు కనీసం 2 లక్షలు, కనీసం మినిమం 2 lakhs మరియు మ్యాక్సిమం ఎంతైనా డబ్బుని బదిలీ చేయవచ్చు. ఈ సేవ అధిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఆర్టీజీఎస్. ఐఎంపిఎస్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బుని మొబైల్ ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఏటీఎం ద్వారా తక్షణం బదిలీ చేయవచ్చు. ఖాతాదారులు ఈ సౌకర్యం పొందడం కోసం తమ మొబైల్ నెంబర్ని బ్యాంకు ఖాతాకి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఖాతాదారులు ఐఎంపిఎస్ సేవను సంవత్సరం పొడుగునా బ్యాంకు సెలవుల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ విధానం ద్వారా ద్రవ్యం బదిలీ చేయడం కోసం ద్రవ్యం పొందాల్సిన వారి పేరు, వారి ఖాతా సంఖ్య, బ్యాంక్ పేరు మరియు బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు. యూపీఐ ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్.
ఇది 11 నెంబర్స్ కలిగి ఉంటుంది. ప్రతి బ్యాంకులో ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఉంటుంది. ఇందులో మొదటి 4 అంకెలు బ్యాంక్ యొక్క కోడ్ని తెలుపగా మిగిలిన అంకెలు బ్యాంక్ యొక్క బ్రాంచ్ కోడ్ని తెలుపుతాయి. సో ఐఎఫ్ఎస్సి కోడ్లో 11 అంకెలు కలిగి ఉంటాయి. ఇందులో మొదటి 4 అంకెలు బ్యాంక్ కోడ్ని, మిగిలిన అంకెలు బ్యాంక్ బ్రాంచ్ కోడ్ని తెలుపుతాయి. సో యూపీఐ విధానం ద్వారా బీపీఏ వర్చువల్ పేమెంట్ అడ్రస్ లేదా ఆధార్ నెంబర్లలో ఏ ఒక్కదాని ద్వారానైనా మనం మొత్తం డబ్బుని తక్షణం పంపించవచ్చు. భీమ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ అనే అప్లికేషన్ ద్వారా మనం యూపీఐ విధానాన్ని వాడుతూ తేలిగ్గా మరియు త్వరగా చెల్లింపుల లావాదేవీలు చేయొచ్చు. సో భీమ్, గూగుల్ పే, ఫోన్పే ఇలాంటివి. యుఎస్ఎస్డి అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డాటా. ఈ చెల్లింపు విధానం ద్వారా చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీలు మొబైల్ బ్యాంకింగ్ సాయంతో చేయవచ్చు. యుఎస్ఎస్డి ద్వారా ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్ ఫోన్ల ద్వారా పొందొచ్చు. ఈ సౌకర్యాన్ని తమ వీలుని బట్టి ఎక్కడైనా ఎవరికైనా వాడుకోవచ్చు. యుఎస్ఎస్డి ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు ఇంటర్నెట్ అవసరం లేకుండా కూడా డబ్బుని బదిలీ చేయవచ్చు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మొన్న టెట్లో అడిగారు. ఏ డిజిటల్ చెల్లింపు ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇంటర్నెట్ కానీ అవసరం లేకుండా బ్యాంక్ లావాదేవీలు చేయవచ్చు అని అడిగారు. సో యుఎస్ఎస్డి ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు ఇంటర్నెట్ అవసరం లేకుండా కూడా లావాదేవీల్ని చేయవచ్చు. రూపే కార్డు. ఈ సౌకర్యం ద్వారా ద్రవ్య చెల్లింపులు డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయొచ్చు. రూపే కార్డులో ఖాతాదారుల అవసరాన్ని తీర్చడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు మరియు సెక్యూరిటీ లాంటి అనేక సదుపాయాల్ని కల్పిస్తూ రూపే కార్డుల్ని ప్రారంభించింది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారులు కూడా రూపే కార్డులు పొందడానికి అర్హులు. ఐఎఫ్ఎస్సి ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ప్రతి బ్యాంక్ కలిగి ఉండే ప్రత్యేక 11 అంకెల సంఖ్య ఐఎఫ్ఎస్సి కోడ్. ఇందులో మొదటి 4 అంకెలు బ్యాంక్ కోడ్ని తెలుపగా మిగిలిన అంకెలు బ్యాంక్ యొక్క బ్రాంచ్ కోడ్ని తెలుపుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. NEFT. నెఫ్ట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్, కరెక్ట్. ఆర్టీజీఎస్ స్టాండ్స్ ఫర్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్, కరెక్ట్. ఐఎంపీఎస్ స్టాండ్స్ ఫర్ ఇమ్మీడియట్ పేమెంట్ సిస్టమ్. సో ఇది రాంగ్. ఇమ్మీడియట్ పేమెంట్ సిస్టమ్ కాదు, ఇది ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్. యూపీఐ స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. సో నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. విపిఏ స్టాండ్స్ ఫర్ వర్చువల్ పేమెంట్ ఇంటర్ఫేస్, కరెక్ట్. భీమ్ స్టాండ్స్ ఫర్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ, కరెక్ట్. యుఎస్ఎస్డి స్టాండ్స్ ఫర్ అన్ఇంటరప్టెడ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా కాదు, ఇది అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా యుఎస్ఎస్డి స్టాండ్స్ ఫర్. ఎన్పిసిఏ స్టాండ్స్ ఫర్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఐఎఫ్ఎస్సి స్టాండ్స్ ఫర్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. మళ్ళీ ఒకసారి చూద్దాం. సో IMPS stands for Immediate Payment Service, NEFT stands for National Electronic Funds Transfer, RTGS stands for Real Time Gross Settlement, IMPS stands for Immediate Payment Service, UPI stands for Unified Payment Interface, VPA stands for Virtual Payment Address, BEAM stands for Bharat Interface for Money, USSD stands for Unstructured Supplementary Service Data, NPCA stands for National Payments Corporation of India, IFSC stands for Indian Financial System Code. So USSD stands for Unstructured Supplementary Service Data. సో సరికానిది ఏదో కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో చెక్ చేసుకోండి. చాలా వరకు ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్లెనేషన్స్లో ఇస్తున్నాను. సో మీరు సరి చూసుకోవచ్చు సబ్మిట్ చేసిన తర్వాత. ఇంటర్నెట్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేకుండా ఈ విధానం ద్వారా చెల్లింపులు చేయొచ్చు. సో యుఎస్ఎస్డి ద్వారా చేయొచ్చు. యుఎస్ఎస్డి ఫుల్ ఫామ్ అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. యూపీఐ స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. సో యూపీఐ ద్వారా డబ్బుని బదిలీ చేయడానికి సో వారి అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అవసరం లేదు. వారి యొక్క వర్చువల్ పేమెంట్ అడ్రస్ లేదా ఆధార్ నెంబర్తో సో డబ్బుని బదిలీ చేయవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ భీమ్ అనే యాప్. భీమ్ యొక్క ఫుల్ ఫామ్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ. సో ఆర్టీజీఎస్ ఫుల్ ఫామ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు మినిమం 2 lakhs మ్యాక్సిమం ఎంతైనా బదిలీ చేయొచ్చు. అధిక లావాదేవీలు సో ఎక్కువ అమౌంట్ పంపించుకోవడానికి ఆర్టీజీఎస్ అనేది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, రూపే కార్డు గురించి సరికానిది గుర్తించండి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తక్కువ ఖర్చు మరియు సెక్యూరిటీ లాంటి
అనేక సదుపాయాల్ని కల్పిస్తూ రూపే కార్డుల్ని ప్రారంభించింది. కరెక్ట్. రూపే కార్డు ద్వారా ద్రవ్య చెల్లింపుల్ని డెబిట్ కార్డుల ద్వారా చేయొచ్చు. కరెక్ట్. రూపే కార్డు ద్వారా డబ్బు చెల్లింపుల్ని క్రెడిట్ కార్డుల ద్వారా చేయలేము, ఇది రాంగ్. రూపే కార్డు ద్వారా డబ్బు చెల్లింపుల్ని క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చేయొచ్చు. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన పథకంలోని ప్రతి ఖాతాదారుడు కూడా రూపే కార్డులు పొందడానికి అర్హులు. సో ఇందులో సరికానిది ఆప్షన్ 3. ఐఎఫ్ఎస్సి గురించి సరికానిది గుర్తించండి. ఐఎఫ్ఎస్సి స్టాండ్స్ ఫర్ ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. కరెక్ట్. ఇది ప్రతి బ్యాంకు కలిగి ఉండే ప్రత్యేక 12 అంకెల సంఖ్య కాదు, ప్రత్యేక 11 అంకెల సంఖ్య. ప్రతి బ్యాంకు కలిగి ఉండే ప్రత్యేక 11 అంకెల సంఖ్య ఐఎఫ్ఎస్సి కోడ్. ఇందులో మొదటి 4 అంకెలు బ్యాంక్ యొక్క కోడ్ని తెలుపగా మిగిలిన అంకెలు బ్యాంక్ యొక్క బ్రాంచ్ కోడ్ని తెలుపుతాయి. సో సరికానిది ఆప్షన్ 2, 11 అంకెలు అని గుర్తుపెట్టుకోండి. మొదటి 4 అంకెలు బ్యాంక్ కోడ్, మిగిలిన అంకెలు బ్రాంచ్ కోడ్ని తెలుపుతాయి. ఈ క్రింది వాటిలో అధిక లావాదేవీలకు ఉపయోగపడే చెల్లింపు విధానాన్ని గుర్తించండి. సో ఆన్సర్ ఆర్టీజీఎస్. ఆర్టీజీఎస్ స్టాండ్స్ ఫర్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఈ సేవ అధిక లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి లేదా సంస్థ తమ ఖాతా నుండి మరొక ఖాతాకు మినిమం 2 lakhs మ్యాక్సిమం ఎంతైనా కూడా డబ్బుని బదిలీ చేయవచ్చు. సో యూఎస్ఎస్డి అనేది చిన్న మొత్తాలకి ఉపయోగపడుతుంది. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా చిన్న మొత్తంలో ద్రవ్యం లావాదేవీల్ని యూఎస్ఎస్డితో చేయొచ్చు. యూఎస్ఎస్డి స్టాండ్స్ ఫర్ అన్స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా. ఈ సౌకర్యాన్ని అన్ని రకాల మొబైల్స్ ద్వారా పొందొచ్చు. ఇందులో ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు ఇంటర్నెట్ అవసరం లేకుండా లావాదేవీలు చేయొచ్చు. సో యూపీఐ ద్వారా మ్యాక్సిమం లిమిట్ 1 lakh ఉంటుంది. సో యూపీఐ ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. దీనితో డబ్బులు పంపించాలంటే వర్చువల్ పేమెంట్ అడ్రస్ లేదా ఆధార్ నెంబర్ ద్వారా సో మనం అమౌంట్ని బదిలీ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎక్స్ప్లెనేషన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. టెస్ట్ని అన్లాక్ చేసి ఉంచాను. సో ఒకసారి రాసి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. సో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.